దుర్యోధనుడు శకునిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి తీసుకొని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లాడు. ఆ ఆచార్యుడే పాండవుల నుంచి తమని రక్షించగల సామర్థ్యం ఉన్నవాడని అతని దగ్గరికి వెళ్లాడు. పాండవులను మోసం చేసి సంపాదించిన సంపద, రాజ్యం ఆయన చరణాలకి సమర్పిస్తున్నాను అని అన్నాడు. తమకి రక్షణగా ఉండమన్నాడు. ఆ పాటి మాటలకి పొంగిపోయిన అల్ప సంతోషి ద్రోణుడు వారికి ధైర్యం చెప్తూ ఇలా అన్నాడు: పాండవులని ఎవ్వరూ వధించలేరు. మీరింతగా అడుగుతున్నారు కనుక నేను యథాశక్తిగా మీకు సహాయం చేస్తాను. మిమ్మల్ని నిస్సహాయులుగా వదలను. దుర్యోధన, నీకు ఎందరు తోడుగా నిలిచినా, ఎవరేం చేసినా విధి బలీయమైనది. పాండవులు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చాక నువ్వు చేసిన దుర్మార్గాలకి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు. మరో పక్క అగ్నివేదిక నుంచి దృష్టద్యుమ్నుడు నన్ను చంపడానికే పుట్టాడు. అతడు పాండవుల వైపు నుంచి యుద్ధం చేస్తాడు. అతడే నాకు మృత్యు అవుతాడు. అతడి కోసం అర్జునుడు నాతో యుద్ధానికి కూడా సంకోచించాడు. వీటన్నిటికీ ఫలితం కౌరవులకి అనర్థమే అవుతుంది. పాండవులని మోసం చేసి సంపాదించిన సంపద వలన నీకు శాశ్వతమైన సుఖం ఉండదు. ఈ 14 సంవత్సరాలలో చేయగలిగినన్ని మంచి పనులు చెయ్యి. అనుభవించాలనుకున్న భోగాలన్నీ అనుభవించు. ఆ తర్వాత ఉండేది మారణ హోమమే అని అన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, విదురా, నువ్వు వెంటనే బయలుదేరి వేగంగా వెళ్లి పాండవులని వెనక్కి తీసుకురా. వారు రావడానికి నిరాకరిస్తే వనవాస కాలంలో వారు సుఖంగా జీవించడానికి కావాల్సిన రథాలు, సామాగ్రి, సేవకులు, సైన్యం వెంటనే పంపించు. ఎవరేం చేసినా పాండవులు కూడా నా కుమారులే కదా అని ప్రేమతో కాక ప్రాణభయంతో అన్నాడు. విదురుడు జవాబు చెప్పలేదు. అక్కడి నుంచి కదల్లేదు.